ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగున్నారని కోరుకుంటున్నాను. గైస్, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం యాపిల్ నుంచి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో అనే ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. సో అండ్ అలాగే మనకి ఇక్కడ అయితే మనకి యాపిల్ ఐఫోన్ 11 అయితే ఉంది. సో దీనికి ఎందుకంటే యాపిల్ ప్రొడక్ట్స్కే మంచిగా ఇవ్వగలం, అవుట్పుట్ ఇవ్వగలని నా నమ్మకం. అందుకని ఈ వీడియో చేస్తాను నేను. అండ్ అలాగే ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. అండ్ అలాగే ఆండ్రాయిడ్ కూడా ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటాయో, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటో కూడా జడ్జ్ చేద్దాం అనమాట ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసరికి మనం అన్బాక్సింగ్ చూద్దాం, ఆ తర్వాత మనం మ్యూజిక్ అండ్ రివ్యూకి అయితే వెళ్ళిపోదాం. మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉంది, మెయిన్ మ్యూజిక్ కోసం అయితే మనకి కొనేది మనం. సో 20,000 పడింది మనకి, మన ఫ్రెండ్ అయితే మనకి ఇచ్చాడనమాట రివ్యూ కోసం, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ప్రణయ్ ఇచ్చాడు మనకి. సో చూద్దాం ఈ వీడియో మొత్తం. అండ్ మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉంది, ఆ ప్రైస్ సెగ్మెంట్ వర్తా కదా, అండ్ ఆండ్రాయిడ్కి యూజ్ చేయకూడదా కూడా డిసైడ్ చేద్దాం అనమాట. సో మీరు చూసిన సారాంశం తెలుగు, దిస్ యువర్ ఫ్రెండ్ సారం కొట్టుపట్టి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, ఇంకా మనం బాక్స్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి మనకి బడ్స్ ఎలా ఉంటాయో బయట వీళ్ళైతే 3D ప్రింట్ వ్యూలో చూపిస్తున్నారు. అండ్ అలాగే రైట్ అండ్ లెఫ్ట్ చూసుకుంటే మనకి యాపిల్ లోగో కనపడుతుంది. ఇంకా అప్ సైడ్ చూసుకుంటే మనకి యాపిల్ అదే ఎయిర్పాడ్స్ ప్రో అని రాసున్నాయన్నమాట. ఇంకా డౌన్ పార్ట్ చూసుకుంటే కొద్దిగా మ్యాటర్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే కేస్తో పాటు లోపల బడ్స్ అయితే ఎలా ఉంటాయో వీళ్ళు తెలియజేస్తున్నారు. అండ్ అలాగే ఇంకా మనం బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఒక పేపర్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. పేపర్ వర్క్ మీద డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని రాసుంది. అండ్ అలాగే ఎయిర్ టిప్స్ అయితే ఇస్తున్నారు మనకి. మీడియం వచ్చేసరికి అటాచ్డ్తో వస్తాయి, అండ్ స్మాల్ అండ్ లార్జ్ వచ్చేసరికి ఎక్స్ట్రా టిప్స్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఒక కేబుల్ వస్తుంది అనమాట, ఇది లైట్నింగ్ కేబుల్. అండ్ ఇంకా అన్బాక్సింగ్ అయితే ఇది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఇంక మనం రివ్యూలోకి వెళ్ళే ముందు ఫస్ట్ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు మన ఫ్రెండ్ ప్రణయ్ అయితే మనకి ఇది ఇచ్చాడనమాట అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసుకోవడానికి. అండ్ అలాగే ఇంకో ఫ్రెండ్ మనకి పవన్ అయితే ఐఫోన్ ఇచ్చాడు. సో రెండు మనవి కాదు, మన ఫ్రెండ్స్ ఒక హెల్ప్ వల్ల నేను ఈ వీడియో చేయగలుగుతున్నాను. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్ అని చెప్పుకోవచ్చు. గైస్, ఇంక మనం రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ దీని యొక్క క్వాలిటీ చూసుకుంటే దీని బిల్డ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ డిజైన్ కూడా చాలా ప్రీమియం డిజైనింగ్ ఉంది. పొరపాటుని కింద పడినా సరే అంత పెద్ద బ్రోక్ అయ్యే అవకాశం లేదు. అండ్ డిజైన్ కూడా మనకి ఇది వచ్చరికి గ్లాసీ ఫినిష్తో వస్తుంది అనమాట. కాకపోతే మీరు ఎప్పుడైతే కింద పెడతారో అప్పుడు వచ్చరికి మీకు గీతలు అయితే పడే అవకాశం ఉన్నాయి. అండ్ ఇది ఒక కలర్లో ఉంది, వైట్ కలర్లో. అండ్ ప్రోస్ కాన్స్ తెలుసుకుందాం సో దాని సంగతి. అండ్ అలాగే మనకు పేరింగ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. గైస్, పేరింగ్ చాలా ఈజీ అనమాట, చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. మీరు ఏం లేదు, డిప్ అలా ఓపెన్ చేయండి, మీకు ఇక్కడ కనపడుతుంది యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో. సో ఇది వచ్చరికి కనకొంచీస్ యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో కనపడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ క్లౌడ్లో కనెక్ట్ అయి ఉంది. ఆల్రెడీ ఫ్రెండ్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాడు, అందుకని ఇలా అయితే మనకు కనపడుతుంది. ఇక్కడ కనపడుతుంది మనకి 100% ఛార్జింగ్ ఉంది బడ్స్లో. అండ్ అలాగే కేసులో వచ్చరికి 67% ఉందని తెలియజేస్తుంది. అండ్ అలాగే ఇది క్లోజ్ చేసేస్తే డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీ. ఇది ఎలా ఎలా కనెక్ట్ అవుతుందంటే దీనిలో వచ్చరికి H1 చిప్ అనేది ఒక చిప్ ఉందన్నమాట, యాపిల్ చిప్ ఇది. సో దీనివల్ల ఈజీ ఏంటంటే ఏదైతే దరిదాపుల్లో ఉన్న ఐఫోన్స్ ఉన్నాయి, ఐఫోన్ డివైస్ కానీ మ్యాక్బుక్ ఉన్నాయి కదా, మ్యాక్బుక్లు కానీ ఏదైనా దరిదాపులు కనపడితే ఇది మనకి చూపిస్తుంది అనమాట ఇక్కడ ఎయిర్పాడ్స్ ప్రో అయితే ఉన్నాయని, అంటే పేర్ చేసుకోవడానికి కనపడుతుంటాయి, విజిబిలిటీ కనపడుతుంది అనమాట. చూసుకోవచ్చు, డిజైన్ కూడా చాలా బాగుంది చెప్పుకోవాలి. అండ్ దీని యొక్క పోర్ట్ చూసుకుంటే ఓన్లీ ఒక పోర్టే ఉంది మనకి, లైట్నింగ్ కేబుల్ మాత్రమే ఉంది. అండ్ అలాగే ఒక ఫిజికల్ బటన్ అయితే ఉందన్నమాట, దీని ద్వారా మీరు రీసెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏదైతే కొత్త మొబైల్కి కనెక్ట్ చేసే ముందు దీన్ని లాంగ్ ప్రెస్ ఒక 5 సెకండ్స్ కానీ ప్రెస్ చేసి పెట్టుకొని ఉంటే మీకు వైట్ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మీరు పేరే చేసుకోవచ్చు వేరే మొబైల్కి. అండ్ అలాగే దీని యొక్క కస్టమైజబుల్, దీనిలో వచ్చరికి ఓన్లీ దీంట్లో 3 మోడ్స్ అయితే ఉంటాయి, ట్రాన్స్పరెన్సీ మోడ్, నార్మల్ మోడ్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అనమాట. సో మనం ఇక్కడ వచ్చరికి బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. బ్లూటూత్ ఆప్షన్ లాంగ్ ప్రెస్ చేస్తే కింద బ్లూటూత్ సెట్టింగ్స్ కనపడుతున్నాయి కదా, సెట్టింగ్స్లోకి వెళ్తాము. సెట్టింగ్స్లో వెళ్ళంగానే మనకి కనెక్ట్ చేయలేదు, మర్చిపోయాను. సో ఇలా కనెక్ట్ అవుతాయి అనమాట. కనెక్ట్ కనపడుతుంది. కనెక్ట్ పక్కన మీకు ఐ సింబల్ కనపడుతుంది, చూసారా? ఐ సింబల్ కానీ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు కనపడుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. దీంట్లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకొని ఉంటే ఒక 3 సెకండ్స్ పెట్టుకొని ఉంటే మీరు మోడ్స్ స్విచ్ అవ్వచ్చు అనమాట.
సో నార్మల్ ఉంది ప్రెజెంట్, అంటే హాఫ్లో ఉందన్నమాట, నార్మల్ మోడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ అంటే ఏంటంటే ఏదైతే మీరు ఎదుటివాడితో మాట్లాడుతూ ఉన్నారో సో అది క్లారిటీగా మీ చెవుల్లోకి అయితే వెళ్తుందన్నమాట ఆ వర్డ్స్ అనేది, అంటే వాళ్ళ వాయిస్ అనేది. సో మామూలుగా మనకి ఏంటంటే ఇయర్ ఫోన్స్ నార్మల్గా ఉన్నప్పుడు కొద్దిగా ఇయర్ అనేది కవర్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి సాధారణ వరకు కొన్ని మాటలు అయితే పెద్దగా అంటే లౌడ్ ఉన్న వర్డ్స్ అయితే మనకి వినపడుతూ ఉంటాయి, వాళ్ళు ఏదైతే చెప్తున్నారు అవి. సో మీకు ఇంకా క్లారిటీగా వినపడాలంటే ట్రాన్స్పరెన్సీ మోడ్లో అయితే వెళ్ళాలన్నమాట, ట్రాన్స్పరెన్సీ మోడ్. సారీ. అండ్ అలాగే ఇక్కడ మనకి కంట్రోల్స్ కూడా ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ బడ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ కంట్రోల్ మీరు సిరీలో అంటే ఏదైతే అసిస్టెంట్ ఉందో అసిస్టెంట్స్లో పెట్టుకోవచ్చు, లేదంటే మీరు నాయిస్ క్యాన్సిలేషన్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కనపడుతున్నాయి. అండ్ లెఫ్ట్ అండ్ రైట్, నేను లెఫ్ట్ వచ్చరికి నాయిస్ క్యాన్సిల్ పెట్టాను, రైట్ కూడా నాయిస్ క్యాన్సిల్ పెట్టాను అనమాట. ఇక్కడ మన సిరి పెడితే సిరి యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇది మనం దీనిలో అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు యాపిల్ ఐఫోన్లో అయితే. సో అండ్ అలాగే దీంట్లో ఒకసారికి స్పేషియస్ ఆడియో ఒక సౌండ్ అయితే ఉంటుంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు మీరు ఎప్పుడైతే వింటూ ఉంటారో మీరు ఎటు తిరిగితే అటు సౌండ్ వెళ్ళిపోతుంది అనమాట. ఐ మీన్ మీకు బేసిక్గా మీరు నేను చెప్తే మీకు అర్థం కాదు, మీరు ఒకవేళ మీ దరిదాపుల్లో కానీ ఎక్కడైనా ఉంటే ఒకసారి మీ ఫ్రెండ్ అడిగానే ఒకసారి చెక్ చేయండి, అది కూడా యాపిల్లో మాత్రమే ఇది అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే స్పెషల్ ఆడియో అంటే ఏంటంటే మామూలు స్టీరియో అంటే ఏంటంటే అటు ఇటు వినపడుతూ ఉంటుంది, అంటే స్టీరియో ఎఫెక్ట్ వస్తుంది. స్పెషల్ అంటే ఏంటంటే చుట్టూ 360 డిగ్రీ సౌండ్ మీకు వినపడుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక స్పెషల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు, యాపిల్లో మాత్రమే ఈ ఫీచర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ వర్షం కనపడుతుంది, మీరు ఇక్కడ అన్ని సెట్టింగ్స్ ఇక్కడే కనపడుతుంది అనమాట. దీనిలో ఎటువంటి యాప్ అయితే ఏముండదు దీనికి. సో జస్ట్ మీరు అలా చేసేసుకోవడమే. సో ఇదైతే యాప్ గురించి యాపిల్ కనెక్ట్ చేస్తే. సో ఇంకా మనం మెయిన్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇంకా మనం మెయిన్ రివ్యూ అంటే సౌండ్ క్వాలిటీ. సో సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే మనం యాపిల్ ఐఫోన్లో యూజ్ చేస్తుంటామో, ఐ మీన్ ఐఓఎస్లో యూజ్ చేస్తూ ఉంటామో, అప్పుడు మీకు దీని మించిన అయితే ఉండదు. చాలా నీట్గా అయితే వినపడుతుంది, ఫ్లాగ్షిప్ లెవెల్ కాబట్టి ఫ్లాగ్షిప్ మ్యూజిక్ క్వాలిటీ మీకు వినపడుతుంది, అంటే మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎటువంటి బేస్ ఎక్కువ, ట్రిపుల్స్ తక్కువ అండ్ వోకల్స్ ఎక్కువ అనేది ఏమి ఉండదు అనమాట. మొత్తం ఒకే బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే దీనిలో ఈక్వలైజర్ ఆప్షన్ అయితే ఉండదు. దీనిలో ఈక్వలైజర్ ఆప్షన్ అయితే ఉండదు. సో వీళ్ళు ఇచ్చిన సౌండ్ క్వాలిటీ మీరు యూజ్ చేసుకోవాలని ఉంటుంది. బట్ చాలా బాగుందని చెప్పుకోవాలి, చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఓన్లీ యాపిల్కి. అండ్ అలాగే ఎప్పుడైతే మీరు ఆండ్రాయిడ్ యూజ్ చేస్తారో ఆండ్రాయిడ్లో ఎటువంటి సెట్టింగ్స్ అయితే ఉండవు, ఎందుకంటే ఇది ఐఓఎస్కి తయారు చేయబడింది కాబట్టి మనం ఐఓఎస్లో మాత్రమే యూజ్ చేయగలం. ఆండ్రాయిడ్కి సపోర్ట్ అయితే లేదు, సపోర్ట్ ఉంది, యూజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ క్వాలిటీ కూడా ఎటువంటి చేంజెస్ అయితే లేదు. బట్ మీరు ఏదైతే నాయిస్ క్యాన్సిలేషన్ మీరు కస్టమైజ్ చేసుకోవాలనుకుంటారో అవి అయితే చేసుకోలేరు అనమాట. డ్యూ టు దిస్ ఈజ్ ద ప్రిపేర్డ్ ఫర్ ఐఓఎస్ మాత్రమే. ఆండ్రాయిడ్కి మనకు చాలా ఉన్నాయి, సోనీ కానీ అండ్ జీబ్రానిక్స్ ఇలాంటి మంచి ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి, అంటే ఐ మీన్ ఇయర్ బడ్స్ కానీ ఉన్నాయి. బట్ ఇది మాత్రం ఆండ్రాయిడ్కి కొనాలనుకుంటే వద్దు, నా మాటిని కొనమాకండి. 20,000 రూపీస్ మీరు వేస్ట్ చేసుకున్నట్టే. మీరు ఏదైతే శాంసంగ్ ఉన్నాయి 15,000 మనకి శాంసంగ్ బడ్స్ ప్రో అయితే దొరుకుతున్నాయి. సో ఇది చాలా మంచి బడ్స్ అని చెప్పుకోవచ్చు, చాలా మ్యూజిక్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. అది ఓన్లీ ఆండ్రాయిడ్కే మాత్రం బాగుంటుంది. ఓన్లీ యాపిల్, ఎవరైతే యాపిల్ యూజ్ చేసుకుంటున్నారో యాపిల్ మాత్రమే, యాపిల్ అంతే. మీరు ఆండ్రాయిడ్ యూజ్ చేస్తున్నాను బ్రో నేను ఇది కొనుక్కుంటానంటే నేనైతే సజెషన్ చేయను, ఎందుకంటే నేను ఎటువంటి కస్టమైజ్ చేసుకోలేరు అబ్బా మీరు. ఎందుకంటే మీరు ఏదైతే ఆండ్రాయిడ్ యూజ్ చేస్తున్నారో దానికి దీనికి సింక్రనైజేషన్ ఉండదు. ఓన్లీ మీరు ఓపెన్ చేయగానే బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది, మ్యూజిక్ క్వాలిటీ బాగుంటుంది అంతే, కానీ కస్టమైజ్ చేసుకుంటే మాత్రం లేదనమాట. కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఉన్నాయి, కాకపోతే దానివల్ల యూజ్ అయితే ఏమీ లేదు. సో యూ కెన్ ట్రస్ట్ మీ. అలాంటి థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసి మాల్వేర్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని దానికి బదులు ఏదైతే మంచి ఇంకో దీని మించిన ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి ఆండ్రాయిడ్లో చెప్పేది, ఐఫోన్లో కదా. ఐఫోన్ దీని మించింది అయితే లేదు ఇప్పుడు వరకు. రాబోయే కాలంలో తీసుకురావచ్చు, దీని తర్వాత నెక్స్ట్ వర్షన్ తీసుకురావచ్చు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది మాత్రం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఐఫోన్ పర్పస్ ఏదైతే ఐఫోన్లు ఉన్నాయో ఆ మ్యాక్బుక్ ఉన్నాయో దాన్ని మాత్రం యూజ్ చేయగలం. అండ్ అలాగే దీనిలో ఒక మేజర్ మైనస్ పాయింట్, మీరు ఒకవేళ ఆండ్రాయిడ్లో కొనాలనుకుంటే గుర్తుపెట్టుకొని లైట్నింగ్ కేబుల్ మాత్రమే ఉంటుంది. ఇది మేజర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. పొరపాటున మీకు ఒకవేళ ఆ కేబుల్ కానీ మిస్ అయిందంటే, ఐ మీన్ మీరు ఎక్కడైనా వెళ్ళారు మర్చిపోయి వచ్చారు, కేబుల్ పోయిందనుకుంటే మాత్రం కేబుల్ కొనుక్కోవడమే. దీనిలో టైప్ సి ఆప్షన్ లేదు, టైప్ సి ఇచ్చింటే చాలా బాగుండేది. ఇంకొక మరో విషయం ఏం చెప్పాలంటే, ఈ కేబుల్ వచ్చరికి మనకి లైట్నింగ్ టు టైప్ సి మాత్రమే ఉంటుంది. అంటే ఒకవైపు టైప్ సి ఉంటుంది, ఒకవైపు లైట్నింగ్ కేబుల్ ఉంటుంది అనమాట. టైప్ సి నుంచి టైప్ సిగా కనెక్ట్ చేయాలి మీరు. టైప్ ఏ కేబుల్ ఇచ్చింటే బాగుండేది, బట్
వీలేదు, ఎందుకంటే యాపిల్ కాబట్టి. ఎందుకంటే ఐఫోన్లో కూడా మనకి టైప్ సి టు టైప్ సి టు లైట్నింగ్ కేబుల్ అయితే ఇస్తారు. బట్ దీనిలో వచ్చరికి సేమ్ అదే ఇచ్చారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ఒకవేళ మీరైనా నాకు యాపిలే కావాలి, యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోనే కావాలి బ్రో అదే కొనుక్కుంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, కొనేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే లైట్నింగ్ కేబుల్ మాత్రం అది మేజర్ పాయింట్ అనమాట. లైట్నింగ్ కేబుల్ ఉండాలి, జేబులో పెట్టుకొని తిరగండి. ఇప్పుడు ఇది ఉన్నప్పుడు పోగొట్టుకోమాకండి దయచేసి. అది కూడా మనకి 1000లో ఉండదు అనుకుంటున్నాను, నాకు కూడా తెలీదు. సో చెప్తున్నాను ముందు జాగ్రత్తగా, డబ్బులు పోగొట్టుకోకూడదని నేను చెప్తున్నాను అనమాట. కాబట్టి ఇంకా మ్యూజిక్ క్వాలిటీ సూపర్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఐఫోన్ యూజర్స్, ఎవరైతే iOS యూజర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దీన్ని కొనండి. ఆండ్రాయిడ్ యూజర్స్ మాత్రం కొనద్దు దయచేసి. దీనికన్నా మించిన ఇయర్బడ్స్ ప్రో ఉన్నాయన్నమాట. దాంట్లో వచ్చరికి మనకి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ రియల్మీ ఉన్నాయి 5000లో. సో ఇంకొక ఎగ్జాంపుల్ సామ్సంగ్ ఉంది, దాంట్లో కూడా మీరు చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి యాప్స్ ఉంటుంది, స్మార్ట్ థింగ్స్ అనే యాప్ ఉంటుంది సామ్సంగ్లో, దాంట్లో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో వచ్చరికి ఎటువంటి యాప్స్ అయితే ఉండదు, దీనికి థర్డ్ పార్టీ యాప్స్ ఎక్కించుకున్నా సరే యూజ్ ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో నా దగ్గర OnePlus 7 ఉంది, దాంట్లో చెక్ చేశాను. సో చెక్ చేసినప్పుడు నాకు అంత పెద్ద యూజ్ అనిపించలేదు, అండ్ అలాగే నాకు నచ్చలేదు కూడా. ఎందుకంటే ఏదైతే మన ఛార్జింగ్ కూడా మనకి సరిగ్గా చూపించలేకపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఫాల్ట్ అని చెప్పుకోవచ్చు ఈ యాపిల్ ప్రొడక్ట్స్కి. కాబట్టి యూజ్ చేసుకోవచ్చు, అంత పెద్ద అసలు వేస్ట్ అని చెప్పను, కానీ యూజ్ చేయొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు 20,000 పెట్టి మీరు వేరే ఎయిర్పాడ్స్ ప్రో అయితే కొనుక్కోవచ్చు. అంటే వేరే ఇయర్బడ్స్ ఉంటాయి కదా, సామ్సంగ్ అని, ఇట్లా సోనీ ఫ్లాగ్షిప్ ఇయర్బడ్స్ ఉంటాయి, సామ్సంగ్ ఉంటాయి. సో చాలా ఉంటాయి, దానికి సంబంధించి కొనుక్కోవచ్చు అనమాట. ఆండ్రాయిడ్కి క్యాపబిలిటీ కలిగిన ఇయర్బడ్స్ ప్రో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇది స్కిప్ చేయండి ఈ ప్రైస్లో నా మాటిని. సో సౌండ్ క్వాలిటీ ఎక్సలెంట్, నాకైతే సూపర్ అనిపించింది. ఎందుకంటే యాపిలే, సో డబ్బులు పెడుతున్నాం కాబట్టి దానికి తగ్గట్టే సౌండ్ క్వాలిటీ కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో గైస్, ఇదైతే ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మీ మిత్రుడు సారంగొట్టబడి ఎప్పటికప్పుడు సినీ అండ్ టెక్ న్యూస్తో మీ ముందు ఉంటాడు. సో సైనింగ్ అవుట్ విత్ సారంగొట్టబడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.